కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద అనేక ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో, చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరికపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. ఇదంతా కూడా నేతి బీరకాయ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2019-2024 మధ్య 20.6 lakhs ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే, 6.8 lakhs మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇళ్ళు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇళ్ళు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం. ఇకపోతే చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం, అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే, పేదల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేద వర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఏ విధంగా అంటే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్గా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ని మొత్తం 1.8 lakhsకి తగ్గించేసింది. తగ్గించడమే కాకుండా రూరల్, కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 10,000 మాత్రం ఇచ్చారు, 30,000 మాత్రం ఇచ్చారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ హయాంలో కొన్ని ఎస్సీ ఏదైతే ₹1,00,000 ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్కి అదనంగా కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్. దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే, దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000కి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తా ఉన్నాను నేను. మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్తోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా
స్టేట్ కంట్రిబ్యూషన్ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్ళని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తాను. మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తుందని చెప్పేసి మనం చేస్తాను. జనవరి 2020 అట్టహాసంగా పాత బిల్లులను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పుకున్నారు. కానీ ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్ళకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంతేకాకుండా 18,700 కోట్లు 173 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు 3,170 కోట్లని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ హౌసింగ్ గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారని చెప్పేసి కూడా మనం చేస్తాము. అంటే మన పరపతి ఎంతవరకు దిగజారిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే ఒక ఎస్ఎన్ఏ అకౌంట్ అని చెప్పేసి ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మేము ఇవ్వము అని చెప్పేసి ఒక దశలో ఈ గృహ నిర్మాణానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆపేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇటువంటి డైవర్షను మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి మా మీద ఉన్న బాధ్యత 13.8 లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు, ఆ ఇళ్ళనన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి తప్పుకోకుండా ఆ ఇళ్ళనన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిడ్కో ఇళ్ళు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను నేను. ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు, కొండ వాలు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు, శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు. ఊరికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి, లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనీయంగా మనం చేస్తాను. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా మరి ల్యాండ్ లెవెలింగ్ కానివ్వండి, లేదా రోడ్స్ కానివ్వండి, వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ నిధులు సేకరించి వీటిని కంప్లీట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాటకి ఏమంటుందంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా మేము చేసామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మనందరం కూడా విన్నాం. వాస్తవానికి ఈ హౌసింగ్ ప్రోగ్రాం చూస్తే వెస్ట్ బెంగాల్ 45,69,000 ఇళ్ళు కట్టుకున్నారు ఈ 5 సంవత్సరాలు 2019, 2024 సమయంలో 45.69 లక్షలు. మధ్యప్రదేశ్ 37 లక్షల ఇళ్ళు 37.99 లక్షలు, బీహార్ 37.01 లక్ష, ఉత్తరప్రదేశ్ 36.15 లక్ష. బాగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో మనకి కేవలం 20.6 లక్షల ఇల్లు రావటమే కాకుండా
దాంట్లో కేవలం 6.8 లక్షలు మాత్రమే మనం కంప్లీట్ చేసుకోమని చెప్పేసి మనం చేస్తున్నాం. అంటే దేశమంతా పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, నిధుల మిస్యూజు, డైవర్షన్ కానివ్వండి, దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్ అమలు చేస్తున్నాం. అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో, ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన. ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతాయి. దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే. అది ఋషికొండ రాజభవనానికి వాడుండొచ్చు, లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడుండొచ్చు, లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మిస్యూజ్ అండ్ డైవర్షన్, మిస్యూజు డైవర్షన్ జరిగింది కాబట్టే 27 కోట్ల పీనల్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. అక్రమాలంటే అంటే ఇళ్ళ నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాలని, అంటే బాధ్యతారహితంగా కానివ్వండి, లేకపోతే ఇక్కడ కట్టొచ్చా లేదా అనే దాని మీద ఒక ప్రాపర్ అసెస్మెంట్ లేకోకుండా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత మనందరం చూస్తూ ఉంటాం లేఅవుట్స్, ప్రైవేట్ లేఅవుట్స్. వాళ్ళు ఏం చేస్తారు, ముందు రోడ్లు, కరెంటు, డ్రైనేజు, ఆ ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాక బెనిఫిషరీస్ కానీ కొన్ని వాళ్ళు కానీ వచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ ఏమైంది, ఎక్కువగా ఏంటంటే ఈ ప్రాంతాల్లో చూస్తేనేమో మాగాణి భూములే ఉంటాయి. మాగాణి భూములు తప్ప ఇంకేం ఉండవు ఇళ్ల స్థలాలకి. సో మాగాణి భూముల్ని మనం సేకరించినప్పుడు దాన్ని ఫిల్లింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేదా డ్రైన్లు కానివ్వండి, విద్యుత్ బాగానే చేస్తారు, దాదాపు 70-80% కంప్లీట్ అయింది. కానీ రహదారులు, డ్రింకింగ్ వాటరు, ఈ ఫిల్లింగ్ లేక చాలామంది ఇల్లు కట్టుకుంటలేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఈ వసతులు లేక తాళాలేసి మళ్ళీ పాత గృహాల్లో నివసించే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది, 2013 యాక్ట్ ప్రకారం తీసుకున్నారో లేదా ఏ విధంగా తీసుకున్నారో. అంటే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం భూములు సేకరించబడ్డాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నిర్మాణానికి అనువుగా ఉందా, నివాసయోగ్యత ఉందా లేదా అనేది ప్రాపర్గా చూడుకోకుండా బాధ్యతారహితంగా చేశారనేది ఇక్కడ సమస్య. అదే అంటున్నాను, అదే నేను చెప్పేది ఏంటంటే మీకు నిర్మాణానికి అనువుగా, నివాసయోగ్యానికి అనువుగా లేని ప్రాంతాల్లో అక్కడ ఆ భూములు అంటున్నారు, అక్కడ వేరే భూములు తీసుకోవచ్చు. ఇంకా వేరే కృష్ణా, గుంటూరు జిల్లాలో అనుకోండి, డెల్టా ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి, వెట్ ల్యాండ్సే ఉంటాయి. మనకి మెరక భూములు, డ్రై ల్యాండ్స్ కానీ లేదా అప్ ల్యాండ్స్ కానీ దొరకవు. కాబట్టి అవి తీసుకున్న వాటిని నివాసయోగ్యంగా కానీ నిర్మాణయోగ్యంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక లేకపోవటం మూలంగా అక్కడంతా కూడా ఈ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలియదు. అది చెప్పండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు సేకరించినా లేకపోతే ప్రభుత్వం సేకరించినా అవి నివాసయోగ్యం, నిర్మాణయోగ్యమా కాదా అనేది ఇక్కడ సమస్య. తర్వాత వాళ్ళు ఆ రోజు యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించాలో, ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక యాక్ట్ ఉంది కదా, పార్లమెంట్ చేసిన యాక్ట్, ఆ యాక్ట్ ప్రకారమే చేశారని అనుకుంటున్నాము.
ఒకవేళ యాక్ట్ ప్రకారం చేయకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామో ఎంక్వైరీ చేయటమో జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా అవి నివాసయోగ్యమా నిర్మాణయోగ్యమా కాదనేది ప్రాపర్గా అసెస్మెంట్ జరగలేనిది ఇక్కడ సమస్య. తీసుకున్న తర్వాతనే సరే వాటిని డెవలప్మెంట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్గా చేయలేనిది ఇక్కడ సమస్య. ఏ అవకతవకలు జరిగినా కూడా తప్పుకోకుండా ఎంక్వైరీలు జరుగుతాయి. ప్రభుత్వ నిధులు పేదవాళ్ళ నిధులు మిస్యూజ్ అయినా లేకపోతే నిరుపయోగం అయినా దుర్వినియోగం తప్పకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుంటారు. తప్పకుండా ఆలోచన చేస్తారు. ఇప్పుడు దాకా అయితే దాని మీద ఏమి అవును ఇళ్ళన్నీ నాశనం అయిపోయాయి. ఎక్కడైతే చట్టాలు తయారైపోయింది, ఎవరైతే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకున్నారు, అసెంబ్లీ కార్యక్రమాలు గడ్డగా. ఇప్పుడు కన్నా సరే అసలైన లబ్ధిదారులకి వాటిని ఏదైనా మార్చి ఇవ్వాలనుకుంటారా? ఎంతలో అప్పటికి లబ్ధిదారులు మారుస్తూ అనేది అటువంటి ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్కి పేమెంట్ చేశారు 25,000 1,00,000 కాబట్టి వాళ్ళని మార్చి. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు కూడా సేకరించారు. ఆ రుణాలు కూడా మిస్యూజ్ అయినాయి. ఎందుకంటే మిస్యూజ్ ఎందుకంటున్నానంటే ఏదైతే రుణం తీసుకున్నారో ఆ డబ్బులతో ఆ టిడ్కో హౌజెస్ పూర్తి చేసినట్లయితే లబ్ధిదారులు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి సుముఖంగా ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ కట్టమని బ్యాంకులు ఒత్తిడి చేస్తాం, బెదిరిస్తాం, లేదా అవమానపరుస్తాం అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆ ఇంట్లోకి వెళ్ళి నివాసంగా ఉండే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకో పక్క అద్దెలు కూడా కడుతున్నారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం 2.68 లక్షల ఇళ్లలో 1.5 సంవత్సరాల్లో 90% పూర్తయిన టిడ్కో హౌజెస్ని 10% పూర్తి చేయకోకుండా కేవలం 1.5 lakh ఇళ్ళు మాత్రమే లబ్ధిదారులకు అందించింది గత ప్రభుత్వం. ఇంకా నాకు తెలిసి 1.1, 1.2 lakh హౌజెస్ని టిడ్కో హౌజెస్ని ఇప్పుడు కూడా చేయాలి. ఈ విషయంలో ప్రత్యేకంగా టిడ్కో హౌజెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అసహనం కూడా వ్యక్తం చేసింది. మీరు నిధులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు కాబట్టి. సో అసహనం వ్యక్తం చేసినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదైతే సామెత ఉందో ప్రభుత్వం పట్టించుకోలేదు. దాన్ని అసలు పూర్తి చేస్తానికి కూడా ప్రయత్నం చేయలే. సో ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము జగనన్న ఇళ్ళు లేకపోతే జగనన్న కాలనీలు అని ఏదైతే మీరు చెప్తున్నారో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా మినిమల్, కొన్ని చోట్ల అసలు లేనే లేదు. మొత్తం హౌసింగ్ 5 సంవత్సరాల్లో హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు ఎలాంటి మీరు చెప్పినట్లు కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులో ఏ పరిస్థితిలో ఉన్నాయనేది ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే అమరావతిని మళ్ళీ ఇంటర్నేషనల్ సిటీ లాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పనులన్నీ త్వరితగతిన జరుగుతున్నాయి. సో ఈ కోర్టు లిటిగేషన్స్ని ఏ విధంగా అధిగమించాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం. దాంట్లో 5.5 lakhs నాట్ ఎట్ స్టార్టెడ్ ఎట్ ఆల్. Yeah, we have to complete them. We have to take the help of the central government for infrastructure development. Also, we have requested the Panchayat Raj Minister Sri Pawan Kalyan Garu to take up the infrastructure works under Panchayat Raj schemes because they are eligible for NRGS funds from the central government. So, these rural housing or infrastructure can be done under NREGS. And urban housing, wherever infrastructure is required in the urban area, that requirement can be met through Amrut. So because there are two ways, we will with the blessings of the Honorable Chief Minister and the help, we will approach the Government of India to consider the housing scheme in Andhra Pradesh because
the layouts are formed, and beneficiaries are already identified, and the program is in the middle. So we are going to request the central government to special help. AC తీసే పేరు? Yeah. జర్నలిస్ట్ హౌస్ సంబంధించి చాలా ఆశలు పెట్టారు, చాలా మంది ప్రభుత్వం పోతున్నాయి. మీ ఆధ్వర్యంలో మేము ఆశిస్తున్నాం. జర్నలిస్టులకే కాదు ఆశలు పెట్టింది, అందరికీ పెట్టారు ఆశలు. ఏమైనా అనౌన్స్ చేశారా? సో ఈ 4-5 రోజుల్లో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు కనపడ్డారు, కలిశారు. వారు కూడా ఈ సమస్యని కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఈ సమస్యలు పరిష్కరించడానికే నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదే నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తానంటే అదే కదా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రభుత్వం అన్ని కోణాలు ఆలోచించి ఏ విధంగా చేయాలనేది తప్పకుండా ఆలోచిస్తుంది. తప్పకుండా నేను ఎస్ తప్పకుండా 1 ఇయర్లో 1.5 ఇయర్లో చేయాలనేది యాక్చువల్గా ఏంటంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంది కాబట్టి. బట్ నాకున్న సమాచారం ఏంటంటే 1.5 ఇయర్లో వీటిని కంప్లీట్ చేయాలి. దీంట్లో ఒక మంచి పాయింట్ ఏంటంటే మరి దురదృష్టితో చేశారో ఏం చేశారో, ఈ లేట్ అయినా కూడా కన్స్ట్రక్షన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి కాదు. షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా ఈ టిట్కో హౌసెస్ నిర్మాణం చేయటం మూలంగా అవి డ్యామేజ్ కాదు, టోటల్గా కాంక్రీట్ కాబట్టి. అదే బ్రిక్ వర్కో లేకపోతే ఏదైతే బ్రిక్ కొద్దిగా పాడైపోయిన బ్రిక్స్ ఉంటే ఇదైపోతుంది. సో కాబట్టి హౌసెస్ కండిషన్ పెద్ద సమస్య కాదు. ఈ బ్యాలెన్స్ ఇంకా 1.18 lakhs ఉన్నాయి. వాటిని తప్పకుండా 1.5 ఇయర్లో ఇచ్చేస్తానికి ప్రయత్నం చేస్తాం.